Hi friends, today we are going to discuss about immunology. Firstly, we can discuss about immunity. The ability of an organism to resist a particular infection or toxin by the action of antibodies or WBC. వైట్ బ్లడ్ సెల్స్ కానీ లేదా యాంటీబాడీస్ కానీ దాని యాక్షన్ చూపిస్తుంది దేని మీద, టాక్సిన్స్ మీద కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగితే ఆ ఇన్ఫెక్షన్ మీద కానీ. ఎందుకు? మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి. ఇలాంటి ఎబిలిటీని ఇమ్యూనిటీ అని చెప్తాము మనము. ఇప్పుడు ఇమ్యూనిటీ క్లాసిఫికేషన్ చూద్దాము. ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్: ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ నేచురల్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము. అంటే మన బాడీ పుట్టడంతోనే మనకు ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ వస్తుంది. అక్వైర్డ్ అంటే మన పెరిగే కొద్దీ ఇది మన బాడీలో అక్వైర్డ్ అవుతుంటుంది. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీకి బ్యారియర్స్ ఉంటాయి: అనటామికల్ బ్యారియర్స్, ఫిజియోలాజికల్ బ్యారియర్స్, ఫాగోసైటిక్ బ్యారియర్స్, ఇన్ఫ్లమేటరీ బ్యారియర్స్. ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీ 2 టైప్స్: passive immunity, active immunity. Passive immunity further divided into 2 types: natural acquired, artificial acquired. Next, active immunity is also divided into further 2 types: natural acquired and artificial acquired. This is the classification of immunity. Now, innate immunity. Innate immunity is also called as natural or native immunity. అంటే దీన్ని నేచురల్ ఇమ్యూనిటీ కానీ లేదా నేటివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. ఎందుకంటే మనం పుట్టడంతోనే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీని కలిగి పుడతాము. సో ఇది నేచురల్ ఆర్ నేటివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెకానిజమ్స్ దట్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఇన్ఫెక్షన్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టు మైక్రోబ్స్. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ కొన్ని మెకానిజమ్స్ ని కలిగి ఉంటుంది. దేనికోసం అంటే ఇది ఇన్ఫెక్షన్ జరగడం కన్నా ముందే ఆ మైక్రోబ్స్ ని అడ్డుకుంటుంది, ర్యాపిడ్ రెస్పాన్స్ ఇస్తుంది మైక్రోబ్స్ కి. అవి మన బాడీలోకి ఎంటర్ కాకుండా అండ్ ఎంటర్ అయినా కూడా దాన్ని మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్నేట్ ఇమ్యూనిటీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యారియర్స్. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ 4 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ని కలిగి ఉంటుంది. అవి ఏంటంటే అనటామికల్ బ్యారియర్, ఫిజియోలాజికల్ బ్యారియర్, ఫాగోసైటిక్ బ్యారియర్, ఇన్ఫ్లమేటరీ బ్యారియర్స్. ఈ ఫోర్ బ్యారియర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, anatomical barriers. These are tough, intact barriers that prevent the entry of many microbes. ఇవి చాలా టఫ్ అండ్ ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మన మైక్రోబ్స్ అనేటివి మన బాడీలోకి ఇంజెక్ట్ కాకుండా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చి స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రైన్. స్కిన్ రిటార్డ్స్ ఎంట్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మన స్కిన్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎంటర్ కాకుండా బయటికి దొబ్బేస్తాయి. నెక్స్ట్ వచ్చి మ్యూకస్ మెంబ్రైన్. అసిడిక్ ఎన్విరాన్మెంట్ రిటార్డ్స్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మ్యూకస్ మెంబ్రైన్ తెలుసు కదా, స్టొమక్ లో ఉంటుంది. ఈవెన్ ఈ మెంబ్రైన్, మ్యూకస్ మెంబ్రైన్ వచ్చి అసిడిక్ pH లో ఉంటుంది 3 to 5. ఇవేం చేస్తారంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని గ్రోత్ కాకుండా ఆపుతాయి. ఇది అనటామికల్ బ్యారియర్స్. నెక్స్ట్ ఫిజియోలాజికల్ బ్యారియర్స్. దీస్ ఆర్ రిలేటెడ్ విత్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ మైండ్. ఈ ఫిజియోలాజికల్ బ్యారియర్స్ వచ్చి హ్యూమన్ బాడీకి, హ్యూమన్ మైండ్ కి రిలేటెడ్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చి టెంపరేచర్. ఫీవర్ వస్తుంది మనకు. ఆ ఫీవర్ ఎందుకు వస్తుందంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని గ్రోత్ కాకుండా ఆపడానికి. ఫీవర్ రెస్పాన్స్ ఇన్హిబిట్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. టెంపరేచర్ ఎక్కువైతే ఆ మైక్రోబ్స్ బతకలేవు కాబట్టి దాన్ని కిల్ చేయడానికి, దాని గ్రోత్ ని ఇన్హిబిట్ చేయడానికి ఈ మనకు ఫీవర్ అనేది వస్తుంది. నెక్స్ట్, లో pH. అసిడిక్ pH ఆఫ్ స్టొమక్ కిల్స్ మోస్ట్ ఇంజెస్టెడ్ మైక్రో ఆర్గానిజమ్స్. మన స్టొమక్ లో అండ్ ఇంటెస్టైన్ ఇవన్నీ దీనిలో అసిడిక్ pH ఉంటది కదా. ఈ అసిడిక్ pH ఏం చేస్తుందంటే మన మైక్రో ఆర్గానిజమ్స్ ని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, ఫాగోసైటిక్ బ్యారియర్స్. దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ మెకానిజం ఆఫ్ డిస్ట్రాయింగ్ ప్యాథోజన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ మెకానిజం ఉంటుంది దీనికి. దేనికోసం? ప్యాథోజన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ అండ్ NK cells. ఇంజెస్ట్ అండ్ డిస్ట్రాయ్ మైక్రోబ్స్ బై ఎండోసైటోసిస్ అండ్ ఫాగోసైటోసిస్. ఇవి ఏం చేస్తాయంటే ఇంజెస్ట్ అంటే ఇక్కడైతే హోస్ట్ సెల్ లోకి ఈ మైక్రోబ్స్ కానీ ప్యాథోజన్స్ కానీ ఇంజెక్ట్ అయింటాయో అక్కడికి ఈ న్యూట్రోఫిల్స్ కానీ మ్యాక్రోఫేజెస్ కానీ NK cells కానీ వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఆ మైక్రో ఆర్గానిజం. ఎలా అంటే ఎండోసైటోసిస్ ద్వారా గానీ ఫాగోసైటిస్ ద్వారా గానీ చేస్తుంది. ఎండోసైటోసిస్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక మైక్రోబ్ అనుకోండి. దీన్ని ఏం చేస్తుంది? ఫస్ట్ స్మాల్ పీసెస్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. దాని తర్వాత ఒక సెల్ ఇప్పుడు ఈ స్మాల్ పీసెస్ గా చేసిన దాన్ని ఒక వెసికిల్ లాగా దీన్ని ఇలా లోపల తీసుకొని దీన్ని ఫర్దర్ గా ఇలా వెసికిల్ లాగా ఫామ్ చేసుకొని
ఈ మెంబ్రెయిన్ లోపలికి తీసుకొని పోయి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది కంప్లీట్ గా. ఇలా 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 మిగతావి కూడా అలానే సేమ్ ఇలా ప్రాసెస్ లో చేస్తాయి. దాన్ని ఎండోసైటోసిస్ అంటారు. నెక్స్ట్ ఫాగోసైటోసిస్ అంటే ఇప్పుడు ఈ లార్జ్ దీనికన్నా ఇంకా లార్జ్ మైక్రోబ్ అయితే అది ఇలా ఒక సెల్ ఉంటది కదా, ఇలా ఉన్న దాన్ని ఈ ఎండోసైటోసిస్ ద్వారా చేయలేని దాన్ని ఫాగోసైటిస్ ద్వారా డిస్ట్రాయ్ చేస్తుంది. ఎలా అంటే ఇలా ఉన్నది ఈ సెల్ అనేది ఈ మొత్తం మెంబ్రెయిన్ అనేది ఇలా వచ్చి ఇది ఒక సెల్ అన్నమాట. ఇలా వచ్చి దీన్ని కంప్లీట్ గా ఈ మెంబ్రెయిన్ లోపలికి ఇలా క్లోజ్ చేసేసుకొని ఈ మెంబ్రెయిన్ లోపలికి ఈ మైక్రోబ్ అనేది తీసుకొని మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది ఫాగోసైటోసిస్. ఇది ఫాగోసైటిక్ బ్యారియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ఫ్లమేటరీ బ్యారియర్. లీకేజ్ ఆఫ్ వాస్కులర్ ఫ్లూయిడ్ కంటైనింగ్ సీరం ప్రోటీన్ విత్ యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ. ఈ ఇన్ఫ్లమేటరీ బ్యారియర్స్ ఏం చేస్తాయంటే మన వాస్కులర్ లో ఉన్న వాస్కులర్ ఫ్లూయిడ్ ని బయటికి లీక్ అయ్యేలా చేస్తాయి. ఆ ఫ్లూయిడ్ లో కొన్ని సీరం ప్రోటీన్స్ ఉంటాయి అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ కలిగి ఉంటుంది ఆ సీరం. సో ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి ఆ సీరం వాస్కులర్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి 4 బ్యారియర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ ఇన్నేట్ ఇమ్యూనిటీ యొక్క టైప్స్ చూద్దాము. ఇవి 3 టైప్స్: స్పీసీస్ ఇమ్యూనిటీ, రేషియల్ ఇమ్యూనిటీ అండ్ ఇండివిడ్యువల్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఈ 3 టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, స్పీసీస్ ఇమ్యూనిటీ. స్పీసీస్ ఇమ్యూనిటీ ఈస్ టోటల్ ఇమ్యూనిటీ షోన్ బై ఆల్ మెంబర్స్ ఆఫ్ ఏ స్పీసీస్ అగేన్స్ట్ పాథోజన్. అంటే ఇది ఒక స్పీసీస్ సంబంధించిన ఇమ్యూనిటీ. ఒక స్పీసీస్ అనేది ఒక పర్టికులర్ డిసీజ్ కి ఇమ్యూనిటీ కలిగి ఉంటాయి, ఇంకో స్పీసీస్ కి దానికి సంబంధించిన ఇమ్యూనిటీ కలిగి ఉండదు. అంటే ఇప్పుడు హ్యూమన్స్ అందరూ ఒక స్పీసీస్, బర్డ్స్ అన్ని ఒక స్పీసీస్, అనిమల్స్ ఒక స్పీసీస్, ఇలా స్పీసీస్ ఉంటాయి కదా. దాంట్లో కొన్ని స్పీసీస్ కి కొన్ని డిసీజ్ కి కొన్ని స్పీసీస్ లో కొన్ని డిసీజ్ కి ఇమ్యూనిటీ ఉంటుంది. అదే వేరే స్పీసీస్ లో ఆ ఇమ్యూనిటీ ఉండదు. ఎగ్జాంపుల్ చూస్తే హెచ్ఐవి చూడండి, ఓన్లీ హ్యూమన్స్ లోనే మనం అబ్జర్వ్ చేస్తాము, అనిమల్స్ లో గానీ బర్డ్స్ లో గానీ హెచ్ఐవి రాదు. సో ఆ మిగతా స్పీసీస్ అన్నిటికీ హెచ్ఐవిని తట్టుకోగల ఇమ్యూనిటీ ఉంది, హ్యూమన్స్ లో లేదు. సో ఇలాంటి ఇమ్యూనిటీని స్పీసీస్ ఇమ్యూనిటీ అంటారు. నెక్స్ట్ రేషియల్ ఇమ్యూనిటీ. వన్ రేస్ ఇస్ ఇమ్యూన్ టు సర్టెన్ డిసీజెస్ అండ్ అనదర్ రేస్ ఇస్ సస్పెక్టబుల్ టు ఇట్. అంటే మన ఒకటే స్పీసీస్ లోనే రేసెస్ ఉంటాయి కదా, ఆ రేసెస్ లో ఒక టైప్ ఆఫ్ రేస్ కి ఒక డిసీజ్ కి ఇమ్యూనిటీ ఉంటుంది, ఇంకొక రేస్ కి ఇమ్యూనిటీ ఉండదు. దాంట్లోని రేషియల్ ఇమ్యూనిటీ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్రికన్స్ కి టైఫాయిడ్ ఫీవర్ రాదంట, ఆఫ్రికన్ రేస్ వాళ్ళకి. అండ్ మన ఇండియాలో కానీ రిమైనింగ్ ఎక్కడైనా టైఫాయిడ్ ఫీవర్ వస్తుంటుంది, కానీ ఆఫ్రికన్స్ కి టైఫాయిడ్ ఫీవర్ రాదంట. అంటే ఆ రేస్ వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ వాళ్ళకు ఉంది, మిగతా వాళ్ళకి లేదు. సో ఇది రేషియల్ ఇమ్యూనిటీ. అండ్ ఇండివిడ్యువల్ ఇమ్యూనిటీ అంటే ఎవరికి వాళ్ళకి. ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. కొందరికి చూస్తే వారానికి ఒకసారి దగ్గు వస్తుంటుంది, జలుబు వస్తుంటుంది, కొందరికి సంవత్సరాలైనా కూడా రాదు. అంటే వాళ్ళకు ఆ దగ్గుని ఆ పర్షాన్ని తట్టుకోగలిగిన ఇమ్యూనిటీ వాళ్ళకు ఉంది, వేరే వాళ్ళకు లేదు. అలా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క డిసీజ్ కి ఒక ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. దీన్ని ఇండివిడ్యువల్ ఇమ్యూనిటీ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇంతవరకు మనం ఇన్నేట్ ఇమ్యూనిటీ చూసాము. ఇప్పుడు అక్వైర్డ్ ఇమ్యూనిటీ చూస్తాము. ఇట్ ఈస్ ద ఇమ్యూనిటీ దట్ ఈస్ డెవలప్డ్ బై host in its body after exposure to certain suitable antigen or after transfer of antibodies by or lymphocytes from an immune donor. ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఏదైనా యాంటీజెన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన హోస్ట్ బాడీ మన ఆపోజిట్ యాంటీబాడీస్ ని తయారు చేసుకుంటారు. అలా పుట్టినప్పుడు ఉన్నవి ఏదైనా సూటబుల్ యాంటీజెన్స్ మనకు ఇన్ఫెక్షన్ ని గానీ ఇంజూరీని గానీ కలిగించే ఒక యాంటీజెన్స్ లోపలికి వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ గా మన బాడీ అప్పటికప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాయి. దానిలను అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అదే కాకుండా ఏవైనా యాంటీబాడీస్ గానీ లింఫోసైట్స్ గానీ మన బాడీలోకి ఎక్కించినప్పుడు వేరే ఇమ్యూన్ డోనర్ నుంచి మన బాడీలోకి ఎక్కించడం కూడా ఎక్కించినప్పుడు కూడా ఆ ఎక్కించిన ఇమ్యూనిటీని
అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ చూస్తే దీస్ ఆర్ 2 టైప్స్, యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ గురించి చూద్దాం. నెక్స్ట్, యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ బై న్యాచురల్ ఎక్స్పోజర్ టు ఏ ప్యాథోజన్ ఆర్ బై వ్యాక్సినేషన్. ఇది ఒక న్యాచురల్ ఎక్స్పోజర్ వల్ల, ప్యాథోజన్ న్యాచురల్ గా మన బాడీలోకి ఎక్స్పోజర్ కావడం వల్ల మన బాడీ అనేది దానికి సరిపడా ఆపోజిట్ యాంటీబాడీస్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది ఒక ప్రాసెస్. లేదా మనకు ఆ డిసీజ్ రాకముందే లేదా ఆ ఇన్ఫెక్షన్ జరగకముందే మన బాడీకి వ్యాక్సిన్ అనేది వేస్తారు. ఆ యాంటీబాడీస్ అనేది మన బాడీలో స్టోర్ అవుతాయి. ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని మనం యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. నెక్స్ట్, ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇట్ ఈస్ అచీవ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్యూన్ ప్రొడక్ట్స్. ఇవి ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్యూన్ ప్రొడక్ట్స్, ఏదైనా ఇమ్యూన్ ప్రొడక్ట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇది అచీవ్ అవుతుంది. ఎలా అంటే ఫ్రమ్ అన్ ఇమ్యూన్ ఇండివిడ్యువల్ టు నాన్ ఇమ్యూన్ వన్. ఒక డిసీజ్ ఉంది, లైక్ డెంగ్యూ గానీ అలా ఉంది. సో ఒక వేరే అతని ఇమ్యూనిటీని మనకు ఎవరికైతే ఈ డెంగ్యూ అనేది అటాక్ అయిందో వాళ్ళకు ఈ ఇమ్యూన్ ప్రొడక్ట్స్ అనేటివి ఎక్కిస్తారు. దీన్నే ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటారు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. వి విల్ కంటిన్యూ దిస్ టాపిక్ ఇన్ నెక్స్ట్ సెషన్. మనం నెక్స్ట్ సెషన్ లో ఈ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఇమ్యూనిటీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ యాంటీజెన్స్, ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్, ఈ నెక్స్ట్ బూస్టర్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్, ఇలాంటి టాపిక్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి బికాస్ ఇది కొంచెం పెద్ద చాప్టర్. ప్లీజ్ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.